వికారాబాద్ జిల్లా. మాది వికారాబాద్ జిల్లా. అందులో తాత ముత్తాతల నుంచి మేము బొమ్రస్పేట్ మండలం, కోడంగల్ పక్కన బొమ్రస్పేట్ మండలం. తాత బొమ్రస్పేట్ మండలమే. అరచకరం. మా తాత ముత్తాతల నుంచి ఆ భూమి కాస్తులో ఉన్నాం మేము, కబ్జాలో ఉన్నాం మేము. 3 తరాలు మునిగిపోయినాయి. లాస్ట్ మా అమ్మ చేత కావట్లే. మా కన్నదమ్ములు ఒక అన్నుండు తిక్క తిక్క ఉన్నాడు. మాకు వెనక ఎవరు మోపిల్లలు ధైర్యం లేదు. మేము కలెక్టర్ ఆఫీస్ తిరిగినాం, ఆడియో ఆఫీస్ తిరిగినాం, మండల ఆఫీస్ తిరుగుతూనే ఉన్నాం. కానీ కలెక్టర్లు మారిపోతారు, ఆడియో మారిపోతారు, గిర్దవారి మారిపోతారు, ఎంఆర్ఓ మారిపోతారు. కానీ మాకు న్యాయం జరగట్లేదు. ఇందిరమ్మ ఇచ్చిన టెనెంట్ ఉంది. మాకు రికార్డింగ్ లో ఉన్నాం, కబ్జాలో ఉన్నాం, కాస్తులో ఉన్నాం. మా అమ్మకి చేతన కావట్లేదు. మా అమ్మ చేత కాకపోయినా తిరుగుతున్నాం. ఆడియో ఆఫీస్ కి, కలెక్టర్ ఆఫీస్ కి తిరుగుతున్నాం. బజార్ దర్బార్కి వస్తే కాగితం రాసిండ్రు, వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పారు. కలెక్టర్ రాసిండ్రు. కలెక్టర్ ఎంఆర్ఓకి చెప్తే ఎంఆర్ఓ వచ్చి ఇంకోర్ చేసి అందరు గేమ్స్ ఆడుతున్నారు. మాకు పోయినప్పుడు ఇంత చేస్తామంటారు. రేవంత్ రెడ్డి తాలూకా అని చెప్తా ఉన్నారు. అక్కడికి రేవంత్ రెడ్డి ఇంటికి ఏమన్నా పోయారా? అక్కడ కోడంగల్కి వెళ్ళినాం. కోడంగల్కి వెళ్తే మా ఊర్లో పెద్ద మనిషిని తోలుకరమ్మని చెప్తున్నారు. ఊర్లో పెద్ద మనిషి ఎవరైతున్నారో వాళ్ళని తోలుకరంటే వాళ్ళే దొరల్లోంకుండి మమ్మల్ని భయపెట్టి ఈ డాక్యుమెంట్స్ ఏ పని చేయ, ఇందిరమ్మ ఇచ్చిన టెనెంట్ పని చేయదని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అని అంటారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత. మరి ఇందిరమ్మ రాజ్యం ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు సీఎం? రానందుకు మాకు చదువు రానందుకు ఈ డాక్యుమెంట్స్ పని చేయాయి అని చెప్పి ఊరలతో పెద్ద మనుషుల దగ్గర కూర్చుని పెట్టి ఊరలతో కూడా ఒప్పించి మా తన దౌర్జన్యంగా సంతకాలు తీసుకున్నారు. మా మీన్కి రౌడీలను పంపించారు కొట్టడానికి. వాడొచ్చి మేము భూమి కొన్నాం, మేము 10 మందిని చంపేసిన అంటాడు వాడొచ్చి. సో మీ ఎమ్మెల్యేకు ఇప్పుడున్న సీఎం కి రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు ఈ సందర్భంగా? మా భూమి మాకు తాత ముత్తాతల నుంచి ఇచ్చిన ఇందిరమ్మ టెనెంట్ మాకు, మా అమ్మకు బుక్ కావాలి, పాస్ బుక్ కావాలి. మాకు న్యాయం జరగాలి. బెస్త శివమ్మ, బొమ్రస్పేట్ మండలం. పోలీసుల దగ్గరికి వెళ్తే కూడా మాకు న్యాయం జరగలేదు. మమ్మల్ని అందరూ ఎర్రోళ్ళు అంటారు, పిచ్చోళ్ళు అంటారు. ఈ భూమిలో సమస్య ఏండ్ల నుంచి తరబడి ఉంది. కలెక్టర్ ని పంపిమను. మేము ఆ పొలంలోనే ఇల్లు కట్టుకున్నాం. ఆ పొలం ఇప్పటికి మేము సాగు చేస్తున్నాం, పంట వేస్తున్నాం. ఎంఆర్ఓ వస్తుంది, సాగు చేయలేదని చెప్తుంది. వచ్చి ఇన్క్వైరీ చేసుకుంటది. సాగు కనిపిస్తుంది, సాగు చేయలేదని చెప్తది. సాగు చేయలేదని ఎంఆర్ఓ చెప్తది. ఎక్కడి నుంచో వచ్చి ఇల్లు కట్టుకున్నామని చెప్తది. ఆ ఊర్లో పుట్టి పెరిగినాం మేము. ఆ ఊర్లో భూమి చిన్న ఉన్నప్పుడు ప్రతి ఎవరికి అడిగినా చెప్తారు. కానీ మేము ఆ ఊర్లో ఎక్కడి నుంచి వచ్చి ఆ చేనులో ఇల్లు కట్టినామని చెప్తారు. లంచాలు ఇస్తే పని చేస్తారు. లంచానికి అమ్ముడు పోతుండు. ప్రతి వాళ్ళు పెద్ద అవినీతి రాజ్యం వెళ్తున్నారు. మా పేద వాళ్ళకి న్యాయం జరుగుతుందా జరగదా? అధికారులు ఎవరు మంచిగా లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మంచిగా ఉంది, కానీ అధికారులు మాత్రం మంచిగా లేరు సార్. అధికారులని మొత్తం తీసేయాలి సార్. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలే సార్. 5 ఏళ్లకు మళ్ళీ రావాలే సార్. మా అమ్మకి పాస్బుక్ రాలే. బెస్త లక్ష్మి పేరు మీద పట్టలే సార్. కాస్తులు ఉన్నాం మేము. మా పేరు మీద కాగితాలు గిడంగా ఉన్నాయి. పరిస్థితి బాగానే ఉంది సార్. కోడంగల్ రేవంత్ రెడ్డి పేరు ఇంటే చాలు, అన్న పేరు ఇంటే చాలు, అందరు మంచిగా ఉంటారు. రేవంత్ రెడ్డి సార్ పేరు ఇంటే అందరు మంచిగా ఉంటారు. కాకపోతే ఏం పట్టించుకునే వచ్చింది సార్. మా బాబు చనిపోయింది సార్, డెంగ్యూ ఫీవర్. మా బాబు కూడా డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చనిపోయిందండి. వైద్యం సరిగా అందించలేదు. సెప్టెంబర్ 26 చనిపోయిండు. సెప్టెంబర్ 10 గాంధీలో అడ్మిట్ చేసినాం. డెంగ్యూ ఫీవర్ కి సరైన వైద్యం అందిస్తే బతుకుతాడు కదా. 10th క్లాస్ బాబు, చేతికొచ్చిన బాబు చనిపోతే ఎంత బాధ ఉంటది. పట్టించుకోలేదు, సరైన వైద్యం చేయలేదు, చచ్చిపోయిండు. చచ్చిపోయిన బాబు ఎట్లన్నా తిరిగి రాడని ఏ కేసు పెట్టలేదు. చనిపోయినా కన్నా ఎవరైనా సాయం చేస్తారంటే ఎవరు చేయట్లేదు. ఆరోగ్యం బాగాలేక ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటే అప్పిచ్చినందుకు ఇల్లు కబ్జా చేసాడు. అప్పిచ్చిన ఆయన మాకు ఇవి తీసుకున్నందుకు ఇల్లు సరిపోతుంది అని చెప్పి తీసేసుకున్నాం. అట్లా కూడా వదిలేసినాం. అది కూడా కేసు ఏం పెట్టలేదు. ఇచ్చిండు కదా టయానికి అప్పు, అది కూడా వదిలేసినాం. ఇల్లు కూడా వదిలేసుకున్నాం. చీటీ కట్టినాం తెలిసిన వాళ్ళ దగ్గర 5 లక్షలు ఇస్తే ఇగో చెల్లని చెక్కులు ఇచ్చి పారిపోయారంటే ఈ చెక్కులు ఏం చేసుకోవాలి? పోలీస్ కేసు పెట్టినా ఎవరేం చేయలేదు. చెక్కులు పనికిరాని చెక్కులు ఇచ్చిర్రు. కంప్లైంట్ పెడితే పోలీసు వాళ్ళు కూడా ఏం రెస్పాన్స్ కాలేదండి. ఇక్కడ పోనీ అన్ని పోయినాయి. ఇల్లు పోయింది, బాబు పోయిండు, పైసలు పోయినాయి, ఆరోగ్యం బాగలేదు. ఏదన్నా ఉపాధి కల్పించండి అని ప్రజావాణి చుట్టూ బాబు చనిపోయిన సన్ని తిరుగుతున్నా. మీ ఏరియా ఎమ్మెల్యే గారిని కలువు అని అన్నారు. ఆయనను కలిసినాము. చేస్తాం అన్నారు. 3 నెలలు తిరిగినా ఏం చేయలేదు.
వాళ్ళ అబ్బాయి ముఠా జయసింహ గారు కూడా చేస్తామన్నారు, ఏం చేయలేదు. మా దగ్గరనే ఉంటారు, ఓట్ల కోసం వస్తారు, తర్వాత మళ్ళీ కనిపించరు. వీళ్ళు ప్రజావాణిలోకి వస్తేనమ్మా అక్కడ ఇంటర్వ్యూ ఉంది, ఇక్కడ ఇంటర్వ్యూ ఉంది, వెళ్ళు అని చెప్తున్నారు. ఏ ఇంటర్వ్యూలో కూడా తీసుకుంటలేరు. అంటే ఎట్లా మరి ప్రజావాణిలో అందరి పేదోళ్ళ పరిశ్రమ అందరి పరిశ్రమ ఏం లేదండి, నిజంగా పేదవాళ్ళకి ఎవ్వరు ఏం చేయరు సార్, అంత అబద్ధమే. నా చుట్టూ తిరిగి మనం తిరిగి పిచ్చోళ్ళం అవ్వాలి తప్ప వాళ్ళు ఏ సాయం చెయ్యరు. నేను 1 year నుంచి తిరిగి చూస్తున్నా కదా, ఏం చెయ్యరు, ఎవరు రెస్పాన్స్ గారు. డబ్బున్న వాళ్ళకే చేస్తారు ఈ గవర్నమెంట్, లేని వాళ్ళకి ఎవరు ఏం చెయ్యరు. ఈ కరకాల గ్రామము తొర్రూరు మండలం మరి మహబూబాదు జిల్లా నుంచి వెళ్ళి షెగ్గం కొమరయ్య అని చెప్పేసి ఒక 73 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్న ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ ప్రజాపాలనకు అని చెప్పేసి చాలా సార్లు రావడం జరిగింది. ఇక్కడ ఈయన భూమిని 2 ఎకరాల భూమిని పక్కనే ఉన్న ఆ 2 ఎకరాల 10 గుంటల భూమిని వల్లపు ఐలయ్య అని చెప్పేసి కబ్జా చేసుకొని ఏ ఒక్క ఆధారం లేకుండా మొటిషన్ ఎట్లా చేసిరు అనేది తొర్రూరు మండలానికి మరి మా ఎంఆర్ఓ గారిని అడగవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన పెట్టి మరి పేద ప్రజలకు ఎట్లాంటి న్యాయం జరగట్లేదు. ఇప్పటికి మేము 3-4 సార్లు తిరిగినాము. ఎట్లాంటి పేపర్ లేకుండా ఎట్లా మొటిషన్ చేస్తారు, ఏది ఆధారం లేదు, ఏ పేపర్ లేదని చెప్పేసి కూడా ఎంఆర్ఓ నుంచి మేము కాగితం తీసుకురావడం జరిగింది. కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మరి ఎస్పీ గారికి కూడా మేము ఇంతకుముందు గతంలో పెట్టినాము. ఇంతవరకు తను మోసగాడు, తను బెదిరింపులకు పాల్పడుతున్నాడు, తను చంపుతానని చెప్పేసి అంటే కేసు ఎన్నోసార్లు కేసు ఎఫ్ఐఆర్ అయినా కూడా ఇంతవరకు రిమాండ్ చేయట్లేరు, భూమిని మాత్రం కొమరెల్లికి ఇప్పియట్లేరు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఇట్లాంటి పేద ప్రజలకు నిజంగా అల భూమేనా కాదా, ఇది న్యాయాలు చూసి న్యాయ అన్యాయాలు చూసి ఈ కొమరెల్లికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాము. ఈయన 2 ఎకరాల 10 గుంటల భూమిని ఈయనకి ఇప్పియాలని చెప్పేసి కోరుతున్నాము. వల్లపాయలకు ఎటువంటి ఆధారాలు లేవని చెప్పేసి ఎంఆర్ఓ ఇచ్చింది. కాబట్టి ఈ భూమిని ఎట్లయినా కూడా ఈ షెగ్గం కొమరెల్లికి ఇయ్యాలని చెప్పేసి ఈ మీడియా పూర్వకంగా మేము కోరుతా ఉన్నాము. ఈ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ లాగా చేయకుండా, కేసీఆర్ 100 ఎకరాలకు ధరణి అని చెప్పేసి ధరణి అని చేసిండు, రైతు బంధు అని చెప్పేసి 100 కోట్ల పైసలు వృధా చేసి ఇవాళ అప్లపాలు చేసారు తెలంగాణలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా చేసే పని కూడా అదే ఉంది. పేద ప్రజలకు ప్రజాపాలన, ప్రజా దర్బారాన్ని పెట్టి ఎక్కడ న్యాయం జరుగుతుంది, న్యాయం జరగట్లే. ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలను అణచివేయడానికే వాళ్ళు పదవులు ఎక్కిరు తప్ప వాళ్ళ పేద ప్రజలకు మాత్రం న్యాయం జరగట్లే. నిజంగా న్యాయం జరగాలంటే ఇట్లాంటి పేద ప్రజలు ఎంతో మంది వస్తారు, వాళ్ళకి న్యాయం చేయమని చెప్పండి, వాళ్ళ భూమిని వాళ్ళకి ఇవ్వమని చెప్పండి. నిజంగా పేదల గురించేలే ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు పేదల గురించి న్యాయం చేస్తే గనక నిజంగా మంచి పరిపాలన చేస్తున్నట్టు, మంచి సీట్లో కూర్చున్నట్టు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాము. షెగ్గం కొమరెల్లి గనక ఏమన్నా చనిపోతే గనక ఆయన సస్తా అని చెప్పేసి అంటాడు. ఆయన చనిపోతే గనక ఈ ప్రజా దర్బారు ఉండదు, ప్రజాపాలన ఉండదు. ఒక కమ్యూనిస్ట్ నాయకురాలుగా నేను చెప్తా ఉన్నా. నేను తుంగతుర్తి ఎమ్మెల్యే కాంటెస్ట్, నేను ఇక్కడ ప్రజా దర్బార్ అనే ఉండదు. పేద ప్రజలు ఎంతో కష్టపడి గ్రామాల నుంచి వెళ్ళి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. 73 సంవత్సరాలైనా తన ఆరోగ్యం బాగలేకున్నా కూడా ఇక్కడికి వస్తుంటే ఎక్కడ న్యాయం జరుగుతుంది? కాబట్టి వెంటనే మీరు స్పందించి ఎస్పీ గారికి కానీ ఆయన అరెస్ట్ చేయడానికి ఎంఆర్ఓ గాని కలెక్టర్ గాని వెంటనే ఆయన భూమి ఇప్పియాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ రోజు ప్రజా దర్బార్ పెట్టింది రేవంత్ రెడ్డి గారు. ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ఇంద్ర భవనాలు కట్టుకురు, రాజీవ్ గృహకల్ప పేరుతో రాజభవనాలు కట్టుకురు. రౌడీజం గుండాయిజమే రాజ్యం వెళ్తున్నది, అవినీతి రాజ్యం వెళ్తుంది. ఈ రోజు రేవంత్ రెడ్డిని ప్రజలు అడగదలుచుకుంది ఏంటంటే రాజీనామా చేస్తావా? రైతు రుణమాఫీ ఏది లేదు, రైతు బంధు లేదు, ఏది లేదు. కేసీఆర్ తోటే రైతు బంధు వచ్చింది, కేసీఆర్ తోటే రైతు బంధు పోయిందని రైతులలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. 10 సంవత్సరాల నుంచి లేని వ్యతిరేకత, కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత 10 నెలల్లోనూ రేవంత్ రెడ్డి మూడ కట్టుకున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలన ఎక్కువ రోజులు ఉండదు. రేవంత్ రెడ్డి పరిపాలన సమాధి కాక తప్పదు. ఆ సమాధులలో ఉండే మొత్తుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఎప్పటికి ఉంటాడని చెప్పేసి. ఏది శాశ్వతం కాదు. కేసీఆర్ ఏ విధంగా మంత్రి సీఎం పదవి శాశ్వతం అనుకుని ఏ విధంగా ముండమోసిండో రేవంత్ రెడ్డి కూడా రేపు ఆ విధంగా ముండమోస్తున్నాడని చెప్పేసి మీడియా సందర్భంగా తెలుస్తాం. మీడియా కూడా అడగాలి. ఈ రోజు గెస్ట్ హౌస్ కి ఎందుకు మంజీరా గెస్ట్ హౌస్ ఎందుకు పెట్టారు? ప్రజా దర్బారు ఒకప్పుడు నక్సలైట్లతో చర్చలు జరిపి రాజశేఖర రెడ్డి ఏ విధంగా రాలిపోయాడో రేవంత్ రెడ్డి కూడా ఆ విధంగా రాలిపోవాలని దేవుడు ప్రార్థిస్తున్నాడు. నా పేరు మాడుగుల జనార్దన్. నాకు కొంచెము ఆచారం మండలంలో కొంచెం భూమి ఉంది. ఆ భూమి లో కొంచెము ఇంచెలు తప్పు పడితే ఎంఆర్ఓ చుట్టూ తిరిగినాము, ఎంఆర్ఓ ఓకే చేసిండు. ఆడియో చుట్టూ తిరిగినాము, ఆడియో కూడా ఓకే చేసిండు. కలెక్టర్ చుట్టూ తిరిగినాము, కలెక్టర్ కూడా ఓకే చేసిండు. అందరూ ఓకే చేసిన తర్వాత
ఏమైంది నా పాస్బుక్ ఇంకా రాలేదని నేను పోయి అడిగితే నీ రిజెక్ట్ అయిందని చెప్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం రా అంటే అలా సిస్టంలో తప్పు చేసినట్ట, సిస్టమ్ కొట్టేటోడు ఏడా కలెక్టర్ ఆఫీసులో. మరి సిస్టమ్ కొట్టినోడు తప్పు చేసినప్పుడు మరి మీరే సరిదిద్దాలంటే లేదు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకో అంటున్నాడు. మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్నాం అనుకో మళ్ళీ ఏదో ఒకటి దిద్ది ఇది కూడా మళ్ళీ రిజెక్ట్ అయిందంటే ఇట్లా ఎన్ని రోజులు చేయాలి? ఈ సిస్టమ్ మంచిది కాదు. రేవంత్ రెడ్డి సర్కారు ఈ సిస్టమ్ పెట్టుకోవడం వల్ల రైతులు అంతా ఆగమైపోతున్నారు. మా బతుకులేంది, అంత దూరంకి వెళ్ళి వచ్చినాము, మా బతికేంది, మాదేంది, మా ఛార్జీలు ఏంది, ఇప్పటికే లక్షల రూపాయలు అయిపోయినాయి. ఏడాది 2 ఏళ్ళ సార్ తిరుగుతున్నా ఓకే చేసిండ్రు, మళ్ళీ రిజెక్ట్ చేసిండ్రు. ఇది ఎక్కడ గవర్నమెంట్, ఇది ఎక్కడ న్యాయము? కనీసం రేవంత్ రెడ్డి అని వచ్చి న్యాయం చేస్తడం పబ్లిక్ అంటే ఉల్టా అన్యాయమే చేస్తున్నాడు. ఇది ఏం చేయాలి? ఇది ఎట్లా న్యాయం అవుతుంది? కాబట్టి ఈ ప్రజా దర్బారు పెట్టినంత మాత్రంలో ఏం లాభం లేదు. ఇంత మొన్ననే రీసెంట్ లో ప్రజా దర్బార్లో కంప్లైంట్ పెట్టుకున్నాము. కలెక్టర్ దగ్గర పో అన్నాడు, కలెక్టర్ చూపించినాము. మేమేం చేయాలి? మళ్ళీ దరఖాస్తు పెట్టుకో అంటున్నాడు. ఇది ఎక్కడ న్యాయము? వీళ్ళు ఏమి గైడెన్స్ ఇస్తున్నారు ఈ ఆఫీసర్లకు? మాకేం అర్థమైతే లేదు. అరే నేను చెప్పేది చెప్తుంటా, నువ్వు చేసేది చేయరా, నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి అన్నట్టు నడుస్తుంది. ఇది సరైన గవర్నమెంట్ కాదు. ఇది రేవంత్ రెడ్డి కొంచెం యాక్షన్ తీసుకొని దీన్ని సరి చేసుకుంటే ఆయన 4 రోజులు ఉంటాడు. లేకపోతే ఈ పబ్లిక్ అంతా తిరగబడితే ఆయన పొట్టు అయ్యి వెళ్ళిపోవచ్చు వస్తుంది. కాబట్టి మా రైతుల మీద దయదలిచి ఇలాంటి ప్రాబ్లాలు ఏమైనా ఉన్నాయేమో ఆఫీసర్ స్టిక్ చెప్పినట్టయితే వర్క్ కంప్లీట్ అవుతుంది. లేకపోతే ఇవే దివాళా తీసినట్టయితే గవర్నమెంట్ దివాళా అవుతుంది, పబ్లిక్ దివాళా అవుతుంది. ఈ ప్రాబ్లం అర్థం చేసుకొని చేయాలని. నా పేరు మాడుగుల జనార్దన్. కాబట్టి గవర్నమెంట్ కు నమస్కారం చేసి చెప్పేది ఏంటంటే అందరికీ న్యాయం కావాలి. అది అన్యాయము చూస్తలేరు, న్యాయం చూస్తలేరు. కనీసం న్యాయం ఉన్నదన్న న్యాయం చేస్తలేరు. అన్యాయం ఉన్నది డబ్బులు పెడితే ఆయనకి న్యాయం చేస్తున్నారు, న్యాయం ఉన్నది ఇమాందారుగా తిరిగితే అన్యాయం చేస్తున్నారు. దీన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని మీరు గవర్నమెంట్ నడిపించినట్టయితే ముందుకు పోతుంది, లేకపోతే నాశనం అయిపోతుంది అని మేము కోరుతున్నాం. మాకు ఇల్లు లేదు మరి ఎన్నిసార్లు కంప్లీట్ ఇచ్చినాం మేము. ఆయన కూడా ఇచ్చిన ఆయన కూడా ఆయనకి ఇచ్చినాము. ఇన్క్వైరీ అయింది, ఒక్కసారి మాకు ఇన్క్వైరీ అయింది, అందరికి అయింది 2 సార్లు ఇన్క్వైరీ అంటే వాళ్ళు కూడా ఇవ్వలేరు. మరి ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఏమైతుందో ఏమో అర్థం కాదు. అపిస్పేట్ ఇప్పుడు 3 సార్లు మేము 2 సార్లు వచ్చింది. ఏముంది, రాసుకుంటున్నారు, పేపర్ తీసుకుంటున్నారు, పెట్టుకుంటున్నారు అంతే. ఏమి ఇస్తలేదు. మీ గ్యాస్ తీసేసిన ఇయ్యాలని, అది కూడా పేపర్ ఏమి ఇయ్యలే. డబ్బులు ఇస్తారని గ్యాస్ అన్నారు కదా, అందుకోసం మేము గ్యాస్ తీసి అప్లై చేసినాం. ఇప్పుడు అది ఇస్తారో ఏం చేస్తారో తెలియదు అంతే. ఏమో మాకు ఏం కనిపిస్తుంది. కిరాయిలు కట్టి మాకు చాలా ఇబ్బంది, మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పిల్లలకి చదివియాలి అవి అంటే చాలా మాకు సైడ్ ఇన్కమ్ ఏం లేదు. మాకు ఇల్లు కిరాయి కట్టడానికే మాకు జీవనం అంతా దీనికే వెళ్ళిపోతుంది. మాకు ఎప్పుడు మాకు సహకారం ఇస్తారో ఏమో రేవంత్ రెడ్డి గారు. లేడీస్ కి ఏం దొరకట్లేదు. మాకు చాలా మిడిల్ క్లాస్, మేము చాలా మాకు ఇల్లు కట్టి చచ్చిపోతున్నాం మేము. ఏంటి కిరాయి పెరుగుతూనే ఉంది కానీ మాకు ఇల్లు దొరకలేదు. కిరాయికి రెంట్కి వేరే జాగా పోదామంటే అందరు హాస్టల్ కి బ్యాచిలర్ కి ఇస్తున్నారు. మేము ఎక్కడ పోవాలా? మేము ఫ్యామిలీ వాళ్ళు, మాకు ఇల్లు దొరకలేదు. హఫీస్పేటలో నుంచి మేము తిరిగి నెల నుంచి దొల్లాడుతున్నాం. మేము మొగుడు లేవు, నేను కేవలితే బేవాకు చచ్చిపోయినారు, మొగుడు లేవు. మేము ఆడపిల్లలు ఉన్నారు, నాకు 4 బిడ్డలు ఉన్నారు. కిరాయాకి ఎంత రేట్ అయిపోతున్నారు. పిల్లలకి పెళ్లి ఎట్లా చేయాలా? మేము తినాలా? ఏం బతకాలా? మేము వయసున్నాళ్ళు కష్టపడుతున్నాం. మేము 10 సార్లు ఇచ్చేపోతున్నాం. మేము ఇక్కడ అప్లికేషన్ మాకు ఏం ఇస్తలేదు, ఏం చెప్తలేదు, స్లీప్ ఇస్తలేదు. వచ్చిపోతున్నాం, ఫామ్ ఇస్తున్నాం, ఫామ్ ఇచ్చి పోతున్నాం కానీ మాకు ఏం చెప్తలేరు, మాకు ఏం ఇస్తలేరు. మీరు రేవంత్ రెడ్డి ఏమైనా సహాయం చేస్తే మాకు ఇల్లు వచ్చి పోయింది, ఎంక్వైరీ అయింది, అన్ని అయిపోయింది. సీఎం సార్ మాకు తొందరగా ఇస్తే బాగుంటది. ఈ నెలలో తొందరగా ఇస్తే నేను సొంతం ఇల్లేనా ఇంటికి వెళ్ళిపోతాం. మేము ఇల్లు దొరకలేదు. హఫీస్పేట నుంచి 2 నెలల నుంచి దొల్లాడుతున్నాం. తిరిగి గల్లీ
పోయేస్తున్నాం. ఇల్లు ఖాళీనే లేదు. 25 ఇల్లు 25,000 అంటున్నారు. 18,000 25,000 बोलते मैम कहाँ से लाएंगे औरत बच्चियां वाले मैम हम तो दे नहीं सकते आदमी नहीं है हमारे बेवा औरत कहाँ से लाएंगे बोल के हम ये रिक्वेस्ट है कि रविंद्र रेड्डी हम महीने में जल्द से जल्द दे दिया तो अच्छा है बोल के